My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకొని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. సిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
Yes, masters. Today we shall move to the Krishna Loka. ఈరోజు మనం కృష్ణ లోకానికి వెళదాం. All are united, connected with each other. మనందరం ఒక్కటిగా కలిసిపోయి You are moving into the space now. మనం ఆకాశంలోకి వెళ్తున్నాం. You are moving at a faster pace. అత్యంత వేగంగా వెళ్తున్నాం. You are moving through the portals. మనం పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And you are moving at a faster pace towards Krishna Loka. మనం పోర్టల్స్ దాటుకుని కృష్ణ లోకానికి అత్యంత వేగంగా వెళ్తున్నాం. Yes, masters, you have entered the Krishna Loka. మనం ఆ కృష్ణ లోకంలో ప్రవేశించాం. Yes, masters, you all sat for meditation here. మనం ఆ కృష్ణ భగవానుడికి ఆ లోకంలోని మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనమందరము అక్కడ ధ్యానం చేస్తున్నాము. Yes, masters, feel the energies. ఆ లోకంలోని శక్తిని అనుభూతి చెందుతాం. Yes, master. Today, you all should know about 3Ds, that is devotion, dilution, and divine. ఈరోజు మనం 3 డీల గురించి తెలుసుకుందాం. డివోషన్, Dilution, divine. డివోషన్, డైల్యూషన్ అండ్ డివైన్. Yes, masters. You should always show your devotion. మనమందరము ఎప్పుడు డివోషన్తో ఉండాలి. Yes, master. How could you show your devotion? It is purely through your body. మనం ఈ డివోషన్లో ఎలా ఉండాలంటే ఇది శరీరంతో చేసే పని. Yes, completely devote your body towards this universe. పూర్తిగా ఈ దేహాన్ని జగత్తు కోసం అంకితం చేయాలి. Then what you have to dilute, that is, you have to dilute the mind, masters. మనం దేన్ని పోగొట్టుకోవాలంటే ఆ మనసును పోగొట్టుకోవాలి. Yes, masters. When you dilute the mind, then you achieve the divine in your soul, master. మనం ఎప్పుడైతే ఆ మనసును పోగొట్టుకుంటామో అప్పుడు మనం దైవత్వాన్ని చేరుకుంటాం. Yes, masters. Yes, devotion, dilution, and divine are for body, mind, and soul. మనం శరీరపరంగా జగత్తుకు ఈ శరీరాన్ని అంకితం చేయాలి. మనసు పరంగా మనం మనసును పూర్తిగా వదిలివేయాలి. ఆత్మపరంగా దివ్యత్వంలో ఉండాలి.
by giving gratitude to Krishna conscious in Krishna Loka. You are moving into the space now. మనమందరము ఆ కృష్ణ లోకంలోని కృష్ణ చైతన్యానికి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనం ఆకాశంలోకి ప్రయాణం చేస్తున్నాం. Yes, masters, you are moving at a faster pace and you are moving through the portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And you are moving towards Earth planet. మనం భూలోకం వైపు వెళ్తున్నాం. Yes, masters, you have entered the Earth planet. భూలోకంలోకి ప్రవేశించాం. And you have entered your physical body. మనమందరం మన భౌతిక దేహాలలో ప్రవేశించాం. Yes, masters, the journey towards Krishna Loka has been completed. కృష్ణలోకం యొక్క ప్రయాణం ముగిసింది. Yes, masters, if anyone wants to share experience, they can share it. ఎవరైనా అనుభవం పంచుకోవాలంటే పంచుకోండి. నమస్తే మాస్టర్. Yes. మాస్టర్ ఈరోజు సెసేరావ్ మాస్టర్ మరియు సెయిట్ మాస్టర్ ప్రేమ్నా సబ్జెక్ట్లో మాట్లాడుతున్నప్పుడు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఒక 21 పాయింట్స్ ఇచ్చినారు. సో నేను ఇప్పుడు అది 21 పాయింట్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎస్ మాస్టర్. Yes. మాస్టర్ ఫస్ట్ వన్ వచ్చి టాక్, థింక్, వాక్ అండ్ ఈట్ through your heart consciousness. Then diamonds are diamonds. Legends are not born. Situations and experiences make them. Creators don't have choices or chances. Universal soul always connects with those who work for universe. Connect with the universal knowledge team for universal oneness. Awareness and work for more on affirmations. Connect with the universal guiding team for every guidance you want in both your physical and spiritual life. Because from your physical changes, more people will come to meditation, and from our spiritual growth, our soul grows to higher level. Connect with the universal mind so that you can work on multi-dimensions in the universe. Aware of what you are watching and what you are intaking. Observe your breath cautiously so that we all the light beings, astral masters, star seeds, golden star beings, golden star seeds work with you, and let's all bring back the golden period that is Satyug on this earth. In meditation, wherever you go, ask the masters for the golden energies so that enough time you all become golden star beings. Not enough. Implementation has a great impact and necessary. Enjoy each and every second of your life as it won't come back. Time is precious. Connect with the universal time consciousness and work unitedly. Connect with the universal business team for guidelines in your business. Connect with universal family team to bring stability, understanding, joy, happiness and protection for your family members. Connect all your family members to them and relax. They will take care of everything. With the help of Patriji, Cesaro Master, Master Ra, Krishna consciousness and universal sun energies and all the astral masters, universal golden beings and light beings, masters, Trinity, Saptarishis and all the Mata energies, you will
You want to open the universal oneness portal. It is very necessary now. Do more meditations in night. Utilize every moment, and this will lead to the opening the universal oneness portal. Don't allow ego enter into you. Understand you are a soul gift wrapped in the human body. Soul consciousness is very much important, dear masters. I will be always with you, guiding every moment of your life, working with you for the universal oneness. These are the points masters gave me. Master. Thank you very much. Yes, wonderful points. And yes, Master, these are points which really uh, enlightens the listeners, and it transforms them into the higher level. It's very good, Master. Go ahead. Thank you, Master. చెప్పి నేను కొన్ని నా దగ్గర ఉన్న గ్రూప్స్ ఎదిగితే